8 స్థానాల్లో కాంగ్రెస్, ఒక స్థానంలో ఎంఐఎం ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఒక్కసారి మనం స్టూడియోలో మనకు గెస్ట్లు ఉన్నారు. గెస్ట్ ఇంట్రడక్షన్ తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ మనకి బాలమల్లేష్ గారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. అట్లాగే దిడ్డి సుధాకర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్, విజయార్య క్షత్రియ బీఆర్ఎస్ నేత. అందరికీ స్వాగతం, నమస్తే. ఇక ముఖ్యంగా ఒక్కసారి మనం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ని మనం ఒక్కసారి పరిశీలనలోకి తీసుకుంటే మొత్తం 17 స్థానాల్లో 8 బీజేపీ, 8 కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా ఒక స్థానంలో ఎంఐఎం నేత అసదుద్దీన్ ముందంజలో ఉన్నారు. ఇంకా బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలను ఒకసారి చూస్తే ఆదిలాబాద్లో గోడం నగేష్ 60,994 ఓట్ల ఆధిక్యంలో, చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి 80,039 ఓట్ల ముందంజతో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ 1,27,000 పైచిలకు మెజార్టీతోటి మనకి ఆధిక్యంలో కనిపిస్తున్నారు. కరీంనగర్లో బండి సంజయ్, అలాగే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ 1,93,000 పైచిలకు ఆధిక్యతతో కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్లో డీకే అరుణ 10,000 చిల్లర ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. మెదక్లో రఘునందన్ రావు, అలాగే నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ కూడా ముందంజలో సాగుతున్నారు. ఇక సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ ఓవరాల్గా మనకి ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫలితాలను కూడా ఒక్కసారి మనం పరిశీలిస్తే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్కి అయితే వస్తుంది. 543 స్థానాలకు సంబంధించి 292 స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 233 స్థానాల్లో ఇండియా అలయన్స్, అలాగే ఇతరులు కూడా చాలా స్వల్పంగా 18 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం తీసుకోవచ్చు. సో దేశవ్యాప్తంగా మళ్ళీ ఒకసారి ఎన్డీఏ తన సత్తాను చాటుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే చాలా స్పష్టమైన మెజారిటీతోటి కేవలం 16 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 132 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీగా అక్కడ వస్తే, ఇక 7 స్థానాల్లో తాను పోటీ చేసిన 10 స్థానాల్లోంచి 7 స్థానాల్లో బీజేపీ పార్టీ చేసింది. ఇక 21 స్థానాల్లో పోటీ చేసినటువంటి జనసేన సంబంధించి చూస్తే ఇక 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శించినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఆల్మోస్ట్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అండ్ మధ్యప్రదేశ్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ. సో ముందుగా మనం ఒకసారి ట్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్స్ని పరిశీలిద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏ పార్టీకి ఎంతవరకు వస్తున్నది అని చెప్పే ముందుగా మా లైవ్లో మా ప్రతినిధి, మా కొలీగ్ పవన్ అందుబాటులో సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యూ పవన్. ఎస్, థ్యాంక్ యూ శ్రవంతి చంద్ర. నేను ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. కంటోన్మెంట్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా సంబంధించిన కౌంటింగ్ కూడా ఇవాళే జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన రిజల్ట్ ఒఫీషియల్గా డిక్లేర్ అయింది. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ అక్కడి నుంచి 9,725 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్లుగా తెలుస్తోంది. మరొకసారి బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ సీట్ అది. లాస్యానందిత మృతితో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది కాబట్టి గతంలో లాస్యానందిత పైనే బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. అక్కడి నుంచి టికెట్ సంపాదించి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ అక్కడి నుంచి ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంటే బీఆర్ఎస్ చేతిలో నుంచి మరొక సీటు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినట్టుగానే మనం ఇక్కడ భావించాలి. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్స్ మనం ఒకసారి చూస్తే కనుక ఎన్డీఏ కూటమి 293 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇండియా కూటమి 230 స్థానాలు, ఇతరులు 17 స్థానాల్లో అక్కడ లీడ్స్ కనబరుస్తున్న పరిస్థితి. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద ఒకసారి మనం లేటెస్ట్ ట్రెండ్స్ చూద్దాం. ఎన్డీఏ సంబంధించి 295 స్థానాలు, మధ్యప్రదేశ్, బీహార్, అలాగే ఒడిషా, ఈ 3 రాష్ట్రాల్లోనే బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. కంచుకోటైన గుజరాత్లో కూడా దాదాపు 1-2 సీట్లు మిగతా పార్టీలకు వెళ్ళాయి తప్ప అక్కడ కూడా స్పష్టమైన మెజారిటీతో ముందుకు దూసుకెళ్తోంది ఎన్డీఏ. ఇండియా కూటమి కూడా గట్టి పోటీ ఇస్తోంది. 230కి సంబంధించిన సీట్లలో లీడ్లో కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ట్రెండ్స్ ఒకసారి చూస్తే మనకి బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒక కూటమిగా పోటీ చేశారు. అది కొంతమందిలో డౌట్స్ ఉన్నాయి, అంటే ఈ కూటమి సక్సెస్ అవుతుందా లేదా అనేది. ఎందుకంటే అధికార పక్షం చాలా గట్టిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఒంటరిగా వస్తున్నాం మేము, మీరు అంతా కలిసి గుంపులుగా వస్తున్నారని చెప్పి. కానీ ప్రజలు ఆ మాటను ఎక్కడా కూడా పట్టించుకోలేదు. తమకి ఎవరు గెలిస్తే తమ రాష్ట్రం మంచి పాలకుడిని కోరుకుంటున్నారు అన్న విషయానికి సంబంధించిన ప్రస్ఫుటమైన ఫలితాన్ని మనం అక్కడ చూడొచ్చు. ముగ్గురు కలిపి 18 + 3 21 స్థానాల్లో కూటమి ముందంజలో ఉంటే వైసీపీ కేవలం 4 స్థానాలకి మాత్రమే పరిమితమైన పరిస్థితి కనబడుతోంది. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ట్రెండ్స్. అదే మరొక సౌత్ స్టేట్ చూద్దాం మనం, తమిళనాడు. ఇక్కడ ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలదే హవా ఉంటుంది. ఎప్పుడు కూడా జాతీయ పార్టీలకు అక్కడ స్థానం ఉండదు.
ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది. డిఎంకే అండ్ ఇండి కూటమిగా పోటీ చేస్తున్న డిఎంకే కాంగ్రెస్ కలిపి అక్కడ 21 + 17 అంటే 39 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్న తమిళనాడులో అక్కడ 38 స్థానాల్లో ఇండియా కూటమి తమ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ కనబడుతోంది. ఎన్డీఏ కేవలం ఒక స్థానంలోనే ఉంది. అది కోయంబత్తూర్కి సంబంధించిన సీట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే కోయంబత్తూరులో అన్నామలై ఒకానొక దశలో ముందంజలోకి వచ్చారు. ఆ స్థానానికి సంబంధించిన రిజల్ట్ కూడా పూర్తిగా ఇంకా డిక్లేర్ కాలేదు. అక్కడ లీడ్స్ అన్నవి పైకి కిందకి మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మరొక సౌత్ స్టేట్ అయిన కేరళ విషయానికి వస్తే అక్కడ కూడా జాతీయ పార్టీలకి పెద్దగా స్థానం ఉండదు. అక్కడ ఎక్కువ ప్రభుత్వాలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు, అక్కడ ఎక్కువగా కమ్యూనిస్టులే అధికారంలో ఉంటారు. కాబట్టి ఒకసారి కాంగ్రెస్కి సంబంధించి చూస్తే మనం అక్కడ ట్రెండ్ చూస్తున్నాం. 14 స్థానాల్లో లీడ్లో కనబడుతోంది. అక్కడి నుంచే రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన మొదటి రౌండ్ నుంచి లీడ్లోనే కొనసాగుతున్నారు. ఇండియా విషయానికి వస్తే, ఇండి కూటమి విషయానికి వస్తే అక్కడ 2 స్థానాలు లీడ్ కనబడుతోంది. ఓవరాల్గా మొత్తం 16 స్థానాల్లో అక్కడ ఇండి కూటమి ముందంజలో ఉంటే మిగతా పార్టీలు 4 సీట్లను షేర్ చేస్తున్నాయి. మరొక సౌత్ స్టేట్ అయిన కర్ణాటక విషయానికి వస్తే అక్కడ బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించినట్టే కనబడుతోంది. 16 అంటే మొన్న అధికారం కోల్పోయిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ప్రజలు మరీ బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా కనబడుతోంది. అక్కడ కొన్ని ఇష్యూస్ కూడా ఈ మధ్య జరిగాయి. దాన్ని తూర్పారబట్టడంలో బీజేపీ సక్సెస్ అయిందనే అనుకోవాలి మనం. అక్కడ జేడీఎస్ 2 స్థానాల్లో లీడ్లో ఉంటే కాంగ్రెస్ 10 స్థానాల్లో లీడ్లో కనబడుతుంది. అవి మనకి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన లీడ్స్. ఇక మహారాష్ట్ర విషయానికి వద్దాం. పార్లమెంట్ స్థానాల వారీగా కూడా పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రలో 48 పార్లమెంట్ సీట్స్ ఉన్నాయి. అక్కడ భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో లీడ్లో కొనసాగుతూ ఉంటే ఎస్హెచ్ఎస్ 5 స్థానాల్లో లీడ్లో ఉంది. అలాగే ఎన్ఎస్పి 2 స్థానాలు, ఆర్ఎస్జేపీ అంటే అక్కడ శరద్ పవార్ సంబంధించిన పార్టీ అది. ఆ పార్టీ నుంచి అజిత్ పవార్ విడిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ కూడా కొంత ఫ్లక్చుయేషన్స్ కనబడుతున్నాయి. కాంగ్రెస్ 11 స్థానాలు, ఎస్హెచ్యుబిటి అన్నది 11 స్థానాలు, అలాగే ఎన్ఎస్పి 5 స్థానాల్లో తమ ప్రభావాన్ని చూపెడుతోంది. నెక్స్ట్ మనం గుజరాత్ విషయానికి వద్దాం. గుజరాత్ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి కంచుకోట. లాస్ట్ టైం ఒక్క సీటు కూడా వేరే పార్టీకి వెళ్లకుండా మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే ఫలితం అక్కడ రిఫ్లెక్ట్ అవుతోంది. 24 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. ఒక స్థానం ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, సూరత్ ఏకగ్రీవం అయింది. కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే లీడ్లో కనబడుతోంది. అది ఓవరాల్గా గుజరాత్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. ఇక రాజస్థాన్ 25 సీట్లు ఉన్నాయి. అక్కడ బీజేపీ 13 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే అక్కడ కూడా ఒక స్థానంలో ఫలితం డిక్లేర్ అయింది. బీజేపీ ఒక ఎంపీ స్థానాన్ని అక్కడ కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడ్లో కొనసాగుతోంది. ఇక బీఏడీవీపీ 1 స్థానం, ఆర్ఎల్టీపీ 1, సిపిఎం ఒక్కొక్క సీట్ని పంచుకోవడం జరిగింది లీడ్స్ విషయంలో. నెక్స్ట్ ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం ఇది. అలాగే అక్కడ ఢిల్లీలో చూసుకుంటే మొత్తం 7 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అక్కడ బీజేపీ 7కి 7 సీట్లలో తమ ప్రభావాన్ని చూపిస్తోంది. 7 సీట్లలో లీడ్లో కొనసాగుతోంది. అక్కడ ఇండి కూటమి కాంగ్రెస్ ప్లస్ ఆప్ 2 కలిపి అక్కడ కలిసి పోటీ చేస్తాయి. కాకపోతే ఎక్కడ కూడా ఇండియా కూటమికి సంబంధించిన ఆనవాళ్ళు ఎక్కడ కూడా లీడ్స్లో మనకి కనబడని పరిస్థితి. నెక్స్ట్ పంజాబ్ కూడా కొంచెం బీజేపీకి వ్యతిరేకంగానే వస్తూ ఉంటుంది తీర్పు. మొన్న కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంకా పార్లమెంట్ విషయానికి వస్తే కూడా ఎక్కడ బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. కాంగ్రెస్ 6 స్థానాలు, అక్కడ ఆల్రెడీ ఒక ఫలితం డిక్లేర్ అయింది. ఆప్ 3 స్థానాల్లో లీడ్లో ఉంది. ఎస్ఏడి 1 స్థానం, ఇండిపెండెంట్లు 2 స్థానాల్లో అక్కడ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా పంజాబ్కి సంబంధించి. ఇక జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం అనేది కత్తి మీద సామె. ఎందుకంటే కాశ్మీర్కి చాలా పాకిస్తాన్కి సంబంధించిన బార్డర్ స్టేట్ కాబట్టి అక్కడ కాస్త ఎప్పుడు కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ అక్కడ ఎప్పుడు ఉనికిలో ఉంటుంది. ఈసారి అక్కడ ఎలక్షన్స్ నిర్వహించడంలో ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. అక్కడ బీజేపీ 2 స్థానాలు, జేకేఎన్సీ అక్కడ 2 స్థానాల్లో లీడ్లో ఉంటే ఇండిపెండెంట్లు 1 స్థానంలో లీడ్లో కనబడుతున్నారు. అది జేఎన్కేకి సంబంధించిన. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ అక్కడి నుంచి ప్రస్తుతం కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ నేతృత్వం వహిస్తున్నారు. అలాగే ఈ మధ్య మండి నుంచి కంగనా రనౌత్కి బీజేపీ అక్కడ టికెట్ ఇచ్చింది. బీజేపీ 4 సీట్లలో కూడా అక్కడ లీడ్లో కొనసాగుతుంది. మిగతా ఎవరు కూడా అక్కడ పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు. నెక్స్ట్ హర్యానా, ఢిల్లీకి, ఉత్తరప్రదేశ్కి, హర్యానాకి, దీనంతా కలిపి ఎన్సీఆర్ రీజన్ అంటాం మనం. అక్కడ హర్యానాలో చూసుకుంటే బీజేపీ 5కి 5 స్థానాల్లో లీడ్లో కొనసాగుతుంటే కాంగ్రెస్ కూడా అక్కడ 10 పార్లమెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్ చెరి 5 స్థానాలని అక్కడ పంచుకున్నట్టుగా మనకి క్లియర్ కట్గా కనబడుతోంది.
నెక్స్ట్ మధ్యప్రదేశ్, ఇక్కడే మనం బీజేపీ హవా చూడొచ్చు. ఎక్కడా కూడా ఏ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా అక్కడ ఉన్న 29 పార్లమెంట్ సీట్లో కూడా స్పష్టమైన మెజారిటీ దిశగా బీజేపీ దూసుకుపోతోంది.